శ్రావణ సోమవారం కదా అని గుడికి పోయినా. ఏం పబ్లిక్ గంట సేపు లైన్లో నిలబెట్టిర్రు. లైన్ ముంగటికే కదులుతలేదు. ఏమైందన్నా అని గట్టిగా అడిగితే కార్పొరేటర్ వచ్చిండు అని చెప్పిర్రు. ఓ కొడక, కార్పొరేటర్ వచ్చిండని పబ్లిక్ నాగం పట్టిస్తారా అని అందరు గర్వయ్యేటాళ్లకు అప్పుడు ఇక దబదబా ముంగటికి తోలిర్రు. కానీ చిన్న గుళ్ళల్లోనే ఇట్లుంటే ఇక పెద్ద గుళ్ళల్లో విఐపీలు చేయబట్టి ఎంతమంది ఆగవైతుర్రో. అందుకే ఇక గీసారి చెప్పినట్టు వినాలి. వచ్చే యొక్క ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపీలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది గదా అన్నట్టు. విఐపీలంతా 20-30 మందిని వేసుకొని పెద్ద గుళ్ళకు పోతే గంటల గమానం లైన్లలో నిలబడే పబ్లిక్ ఆగమాగమవుతుంటారు. నలుగురికి చెప్పేటోళ్ళం మనమే గట్ల పోగలకు తిప్పలయ్యే పని చేయొచ్చా అన్నట్టు మాట్లాడిండు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు. అంతేకాదు, పతార ఉన్నది కదా అని తాపకోసారి పోకుండా సంవత్సరానికి ఓసారి దర్శనానికి పోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పోతే గుడి ఆఫీసర్లకు కూడా అన్ని తీర్లు అరుచుకోవాలంటే తిప్పలవుతుంది కదా. జర విఐపీలు సోంచాయించుకోండి అన్నట్టు సలహా ఇచ్చిండు సారు. నెరి ఎప్పటికీ వేల మందితోని కిటకిటలాడే ఏడుకొండల వెంకన్న సన్నిధికి ఏడాదికి ఒకసారి పోతే చాలదా అన్నట్టు మాట్లాడిండు సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే లీడర్ సావులంతా ఎప్పుడైతే ఎక్కువ రష్ ఉంటుందో, ఎప్పుడైతే పబ్లిక్ ఎక్కువ ఉంటారో అప్పుడే వాళ్ళు కూడా గుళ్ళు గోపురాలు తిరుగుతా అంటారు. పెద్ద మనుషులు వచ్చిండ్రని ఆఫీసర్లు పబ్లిక్ ను లైన్లలో గంటల కామానం నిల్చుండబెట్టి విఐపీల చుట్టే తిరిగే కథ అవుతుంటది. అట్లా మస్తు సార్ల లొల్లులు కూడా అయినాయి. నెరిగి ఇప్పుడు నడుస్తుంది శ్రావణ మాసం. పెద్ద గుళ్ళన్నీ భక్తులతో కలకలలాడుతుంటాయి. సోమవారం పూట శివాలయాల పోటీ ఉసుకెత్త రాలదన్నట్టే ఉంటది. అందుకే విఐపీలు పబ్లిక్ తోని పోటీ పడ్డట్టు కాకుండా జర పబ్లిక్ తక్కువ ఉన్నాయాలో చూసుకొని పోతే ఎవరికి తిప్పల కాదు అని కోరుకుంటారు చాలా మంది. వెంకయ్య నాయుడు సార్ చెప్పినట్టు పెద్ద గుళ్ళకు లీడర్ సావులైనా ఇంకెవరైనా పెద్ద మనుషులు ఏడాది కోపాలి పోయేటట్టు చూసుకుంటే అందరికి మంచిది అనుకుంటారు పబ్లిక్. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.